స్టార్ట్ చేద్దాం. సో ఓకే, లాస్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో లాస్ట్ క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి క్లియర్ చేస్తాం. వాట్ ఈస్ గోల్డెన్ వర్డ్స్? వాట్ ఈస్ గోల్డెన్ వర్డ్స్? శివప్రియ. పార్వతి. సో వాట్ ఈస్ గోల్డెన్ వర్డ్స్? సుచిత్ర. ఎస్. సో ఎవరివన్ మ్యూట్ చేయండి. ఎస్, గోల్డెన్ వర్డ్స్ అంటే హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో డెన్సిటీ ఏదైతే ఉంటుందో, సో లో డిఫికల్టీని మనం కాంపిటీషన్ అని కూడా ఉంటాం. సో కాంపిటీషన్ కానీ డిఫికల్టీ అన్నాం. సో ఏదైనా సరే మనం గోల్డెన్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ఎవరివన్ క్లియర్? సో హెడర్ లో ఏమేమి మనం యాడ్ చేయాలి? సో ఏదైతే హెడర్ ఫోల్డర్ ఉందో, సో హెడర్ ఫోల్డర్ లో మనం ఏమైతే కేటగిరీస్ ఉంటాయో ఆ కేటగిరీస్ నేమ్స్ ఎన్ని, ఒక 3 చెప్పండి. సో హెడర్ ఫోల్డర్ లో సో ఎనీ 3 టైప్స్. సో హెడర్ సెక్షన్ ఉంటుంది. సో వెబ్సైట్ కి హెడర్ అండ్ ఫుటర్ ఉంటుంది అని చెప్పాను. సో హెడర్ లో మనం ఏమైతే చేస్తాం? ఎస్, మనం హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్, మనకి ఏమైనా ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలంటే సో అవి కూడా మనం, సో ఏదైతే నావిగేషన్ బార్ లో ఉందో సో నావిగేషన్ బార్ లో అనేది మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫుటర్ సెక్షన్ లో ఏమేమి ఉంటాయి? సో ఫుటర్ సెక్షన్ లో ఏముంటాయి?
ఓకే. సో ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా, సో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. సో మనం ఏంటంటే ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నాం ఇప్పటి వరకు, సో మనం అందరికి కూడా ఇప్పుడు మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వితౌట్ కోడింగ్ తో అనేది మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేది ఏంటంటే వర్డ్ ప్రెస్. సో మనం వర్డ్ ప్రెస్ లాగిన్. సో ఫస్ట్ మనం వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మన మెయిల్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి వర్డ్ ప్రెస్ లాగిన్ అంటున్నా డైరెక్ట్ లాగిన్ అయింది కాబట్టి సో చూపిస్తుంది. సో కంటిన్యూ. సో మనకి డాష్ బోర్డ్ అంటే ఏమేమి ఉంటాయి మొత్తం, అందులో మనకి ఏమేమి పేజెస్ ఉంటాయి, మొత్తం కేటగిరీస్ ఏమి ఉంటాయి, మొత్తం అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మై హోమ్. ఇందులో మనం ఏదైతే వెబ్సైట్ అనేది తీసుకొని ఎడిట్ చేస్తామో సో పర్టికులర్ గా ఆ వెబ్సైట్ మాత్రమే కనిపిస్తుంది. సో మనకి ఏమైనా డొమైన్ అనేది మనం పర్చేస్ చేసినప్పుడు మనం దాన్ని అప్గ్రేడ్ అనేది చేసుకోవాలంటే సో అప్గ్రేడ్స్ లోకి వెళ్ళి ప్లాన్స్ లోకి వెళ్ళి డొమైన్స్ అని చెప్పేసి ఉంది. సో పర్చేస్ కలిపి పర్చేస్ అనేది మనం యాడ్. సో పోస్ట్ ఏమైనా ఉంటాయంటే మనం ఏమైతే అందులో నావిగేషన్ బార్ అనేది ఉందో సో నావిగేషన్ బార్ అంతా కూడా మనకి పోస్ట్ లో ఉంటుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఆల్ పోస్ట్ ఉంటాయి. మనం ఏమైనా యాడ్ కావాలంటే ఇది ఏంటంటే నేను లాస్ట్ టైం క్రియేట్ చేసిన యాడ్ కాబట్టి జస్ట్ నార్మల్ గా అది మనకి చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు వచ్చి ఏమీ చేయకపోతే ఇక్కడ అంతా మనకి సో ఏమీ చూపించదు, సో బ్లాంక్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి టూల్స్ అన్ని కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అనేది మనం పేజెస్ అవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో పోస్ట్ లో మనం ఏమైనా ఆ, ఈ పోస్ట్ లో మనం ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కేటగిరీస్. సో ఏమన్నా మనకి ఒక కేటగిరీ నుంచి వేరే కేటగిరీకి వెళ్ళాలి అని చెప్పేసానంటే మనం దాన్ని యాడ్ చేయాలంటే సో కేటగిరీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ట్యాగ్స్. మనం ఎవరినైనా ట్యాగ్ చేయాలన్నా సో ఏదన్నా వేరే పేజ్ నుంచి వేరేకి ఏమైనా వెళ్ళాలన్నా సరే మనం ట్యాగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఓన్లీ కొన్ని మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో మనకి మీడియా అంటే ఇప్పటివరకు మనం డౌన్లోడ్ చేసిన ఏమైతే ఉన్నాయో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ సో అవన్నీ కూడా మనకి మీడియా లైబ్రరీలో ఉంటాయి. సో మీడియాలో అనేది ఉంటుంది ఇంకొన్ని లైబ్రరీ. యాడ్ మనకి ఏమైనా కొత్తవి ఏమైనా కావాలంటే సో మనం డైరెక్ట్ సెలెక్ట్ ఫైల్స్ లోకి వెళ్ళి సో మనకి ఏదైతే ఇమేజ్ ఉంటుందో సో ఇమేజెస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని సో గ్యాదర్ అన్న చేసుకోవచ్చు. సో మనకి ఇంపార్టెంట్ గా ఏమన్నా కొన్ని ఉంటాయి కదండి, సో అంటే పర్టికులర్ గా వెబ్సైట్ కి సంబంధించి లోగోస్ కానీ అలా ఇంపార్టెంట్ మీడియా ఏమన్నా ఉంటే సో దాన్ని మనం ఇంపోర్ట్ మీడియాలో కూడా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పేజెస్. ఇందాక మీకు చూపించాను అబౌట్ అస్, నెక్స్ట్ హోమ్ పేజ్ లోని సర్వీసెస్, కాంటాక్ట్ అస్. సో ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయంటే పేజెస్ అనే దాంట్లోంచి మనం వెళ్ళి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి యాడ్ పేజ్ కావాలంటే సో యాడ్ పేజ్ అన్న క్రియేట్ చేయొచ్చు. సో లేదంటే మనకి ఇక్కడ పైన పేజెస్ అని ఇక్కడ యాడ్ పేజ్ కనిపిస్తుంది కదా, సో యాడ్ పేజ్ లో అన్నా సరే మనం క్రియేట్ చేయొచ్చు. సో మనకి ఏమైనా కామెంట్స్ ఏమైనా వచ్చినా సో ఏమైనా వచ్చినా సరే మనం కామెంట్స్ ఇక్కడ నుంచి సో డైరెక్ట్ మెసేజ్ ఉంటాయి. సో ఇది మనకి ఫ్రీ కాబట్టి మనకి ఉండదు. సో ఎవరైతే మనం వెబ్సైట్ అనేది పర్చేస్ చేస్తారో వర్డ్ ప్రెస్ అనేది సో మనీ ఇచ్చి బై చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అపియరెన్స్ అంటే మనకి థీమ్స్ ఉంటాయి, మనకి అందులో కావాలంటే ఎడిటింగ్ అది చేసుకోవచ్చు, మనకి ఏమన్నా కావాలంటే కస్టమైజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందాక మీకు చూపించాను మెనూ బార్స్ అని చెప్పేసి మెనూ బార్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
సో ప్లగ్గిన్స్ ఇది కూడా ఏంటంటే మొత్తం అన్ని కూడా మీకు ఆల్రెడీ చూపించాను. సో ప్లగ్గిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో మనకి ఏమైనా ప్లగ్గిన్స్ అవి కావాలంటే సో ప్లగ్గిన్స్ అవి కూడా మనం ఇక్కడ నుంచి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనది ఫ్రీ వెబ్సైట్ అంటే నేను నార్మల్ గా మీకు టెస్ట్ ఐ మీన్ చూపించడానికి అని చెప్పేసి నేను ఓన్లీ మెయిల్ తో క్రియేట్ చేసి జస్ట్ మనీ ఏమి కాకుండా ఫ్రీగా అనేది యూజ్ చేయండి. ఎవ్రీవన్ మ్యూట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఏదైతే ప్లగ్గిన్స్ ఉన్నాయో సో ప్లగ్గిన్స్ మనకి ఏం కావాలో మనకి ఎస్ఈఓ కావాలంటే యువర్ ఎస్ఈఓ ప్రీమియం చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో మనకి అలాగా ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా కావాలన్నా సో ఏం కావాలన్నా సరే మనం ఇలా మనం ప్లగ్గిన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెర్చ్ కావాలంటే సెర్చ్ లోకి వెళ్ళి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకొంచెం చూసారా ఈ కామర్స్ వెబ్సైట్స్ కి బిజినెస్ కి మనం ఇలా క్లిక్ చేసామంటే దానికి రిలేటెడ్ గా ఏమైతే ఉంటాయో ప్లగ్గిన్స్ అవన్నీ కూడా మనకి షో అవుతాయి. సో ఇప్పుడు మనం ఫ్రీగా వర్డ్ ప్రెస్ అనేది క్రియేట్ చేసాం. సో ఫ్రీది కాబట్టి మనకి ఒకవేళ మనం ఈ ప్లగ్ఇన్ కావాలి అని చెప్పేసి మనం దీని ప్లగ్ఇన్ మనం పర్చేస్ చేసినా మనకి పని చేయదు. సో వర్క్ అనేది అవ్వదు. సో ఎందుకంటే మనది వర్డ్ ప్రెస్ అనేది ఫ్రీ. అప్పుడు ప్లగ్ఇన్స్ అవన్నీ కూడా మనం పర్చేస్ చేస్తే మనకి అవి వర్కౌట్ అవ్వవు. సో ప్లగ్ఇన్స్ అనేది మనం పర్చేస్ చేసినా సో మన మనీ వేస్ట్ అవుతాయి కానీ సో పర్టికులర్ గా మనకంటే ప్లగ్ఇన్స్ అవి యూజ్ అవ్వవు. సో ఎందుకు యూజ్ అవ్వాలంటే మనది ఫ్రీ వెబ్సైట్. మనం ఏదైతే వర్డ్ ప్రెస్ చేస్తున్నామో సో వర్డ్ ప్రెస్ అంతా కూడా మనం సో బై చేయాలి. సో జస్ట్ నార్మల్ గా మనం నేర్చుకోవడానికి మాత్రమే పర్చేస్ చేసాం కాబట్టి సో ఫ్రీది కాబట్టి సో మనకి ఎటువంటి ప్లగ్ఇన్స్ అవన్నీ కూడా మనకి యూజ్ అవ్వవు. నెక్స్ట్ యూజర్స్. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఉంది. సో నా టీంలో ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ చేయాలి అని అంటే వాళ్ళకి అడ్మిన్ ఆప్షన్ కానీ సో లేదు అంటే ఇంకా సో యాడ్ యూజర్ అని చెప్పేసి మనకి ఇంకోటి ఎడిటర్ మనకి రోల్ కావాలితే రోల్ వస్తుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎడిట్ చేయడానికి కావాలా సో లేదంటే వాళ్ళకి ఫుల్ యాక్సెస్ అనేది ఇద్దామా సో లేదు అంటే అడ్మినిస్ట్రేటర్ కింద అంటే కొన్ని లాగిన్స్ మాత్రమే వాళ్ళు ఎడిట్ చేయగలరు. సో అలాగా అని చెప్పేసి అది మన ఇష్టం. ఎవరైతే ఈ వెబ్సైట్ అనేది ఓన్ గా వాళ్ళ మెయిల్ ఐడి నుంచి క్రియేట్ చేస్తారో వాళ్ళు అడ్మిట్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే కావాలో వాళ్ళకి మనం రోల్ అని ఇచ్చేసి యూజర్స్ కి మనం యాడ్ అనేది మనం ఇచ్చి ఇన్విటేషన్ కొడితే సో వాళ్ళు రిసీవ్ చేసుకొని సో ఇన్విటేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తే మాత్రమే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు ఏమైనా మెసేజ్ కావాలంటే సో మెసేజ్ అనేది కూడా మనం క్రియేట్ అనేది చేసి వాళ్ళకి పెట్టచ్చు. ఇంకోండి యాడ్ న్యూ యూజర్ కాదు మనకు ప్రొఫైల్ ఏమైనా కావాలంటే సో ప్రొఫైల్ అనేది కూడా మనం ఇంకోండి సో ప్రొఫైల్ మన వర్డ్ ప్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ అనేది కూడా మనం సో అందంగా అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో కాకపోతే మనకి ఏంటంటే యూజర్ కి కనిపించినప్పుడు మన ప్రొఫైల్ ఏమి కనిపించదు. సో మనం ఏదైతే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసామో ఆ వెబ్సైట్ కి లోగో ఏమైతే టైటిల్ అవి ఉన్నాయో సో అవి మాత్రమే మనకి సో యూజర్ కి అనేది కనిపిస్తుంది. సో అందుకని మనం ఇవి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. సో మన ఓన్ గా మనీ పెట్టి పర్చేస్ చేసుకునే దానికైతే చేసుకుంటే మనకి కొంచెం ఎవరికైనా క్లయింట్స్ కి అది చూపించడానికన్నా సో అందంగా మనకి అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టూల్స్ మనకి ఏమేమి టూల్స్ కావాలి ఏంటి సో అవన్నీ కూడా మనకి ఇక్కడ టూల్స్ అనే ఉంటాయి. థీమ్ మనకి ఏమైనా థీమ్స్ కావాలంటే సో థీమ్స్ కానీ ప్లగ్ఇన్స్ కానీ సో ఇంకొంచెం చూసారా సైట్ హెల్త్ కానీ సో ఇలా మనకి ఏమైనా ఇంపార్టెంట్ కావాలితే అవి కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ ఏంటంటే మనకి వెబ్సైట్ టైటిల్ అని చెప్పేసి ఉంటుంది. సో టైటిల్ అంటే మనం ఏదైతే మొన్నటి వరకు నేర్చుకున్నాం టైటిల్ ఆప్టిమైజేషన్ సో మనకి ఏమైతే ట్యాగ్ లైన్స్ కావాలో అవి సో ఇలా చూడండి సైట్ ఐకాన్ మనకి ఏదైతే సైట్ ఉందో దానికి ఐకాన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు ఇది మీరు చూసారంటే
వర్డ్ ప్రెస్ అంటే డబ్ల్యూ అని చెప్పేసి వాళ్ళ లోగో అనేది ఉంది. సో అలా మనం కావాలంటే లోగో అనేది కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకోండి వర్డ్ ప్రెస్ ఏదైతే నేను ఇచ్చానో సో దానికి సంబంధించి యూఆర్ఎల్ ఉంటుంది, సైట్ అడ్రస్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో మనకి ఏమైనా టైం జోన్ కావాలంటే సో మన టైం జోన్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో డేట్ ఫార్మేట్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేసాం ఏంటి అనేది కూడా ఇందులో వస్తుంది. సో వీకెండ్స్ ఆన్ మనకి ఏమన్నా వీకెండ్స్ లో అయితే హాలిడే కానీ అలా మనం చెప్పుకోవాలంటే సో ఇలాగ మనకి సేమ్ గూగుల్ మై బిజినెస్ కి ఎలా అప్లోడ్ అయితే చేసుకున్నామో సేమ్ అలాగే. సో మనకి సైట్ లాంగ్వేజ్ అది ఏ లాంగ్వేజ్ లో కావాలో సో మనకి ఆల్ లాంగ్వేజెస్ వర్డ్ ప్రెస్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుందని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి సో ఇంగ్లీష్ అనేది బట్ ఆటోమేటిక్ గా మనకి ప్లేస్ అనేది చేసి ఇస్తారు. సో మనం ఏమైనా చేంజెస్ చేస్తే సేవ్ చేంజెస్ అని కొడితే సో బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు డైరెక్ట్ మళ్ళీ మనం వెబ్సైట్ సైట్ లో కానీ డొమైన్స్ ఏమైనా పర్చేస్ చేయాలంటే సో ఇలా అనేది మనం చేస్తాం. సో ఏమైతే ఉన్నాయో మనకి పెర్మాలిక్ లింక్స్ ఇది ఓన్లీ ఫ్రీది కాబట్టి సో మనకి సో ఎవ్రీవన్ మ్యూట్ చేయండి. సో మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి లేదంటే సుప్రియ మ్యూట్ చేయండి. ప్రియా మ్యూట్ చేయండి. సో ఎవరైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఉంటే చెప్పండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా. సో మనం వర్డ్ ప్రెస్ అనేది మనం నార్మల్ గా ప్రాక్టీస్ కోసం చేసుకున్నాం కాబట్టి సో దీనికి ఏంటి మనం పర్చేస్ చేయలేరు. సో ఫ్రీది కాబట్టి మనకి ఏమైతే మనకి ప్లగిన్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి వర్కౌట్ అవ్వదు. సో ఏదైతే మనం డొమైన్ కానీ ఏదైనా మనం పర్చేస్ చేస్తామో అప్పుడు మనం ప్లగిన్స్ అనేది కూడా సో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో పెర్మాలిక్స్ అంతే కూడా మనకి పెర్మాలిక్ అనేది మనకి ఆటోమేటిక్ గా రిపీట్ అవుతుంది కాబట్టి మనకి షో అవ్వదు. సో ప్రైవసీ షేరింగ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి రేటింగ్స్ మనకి షో రేటింగ్స్ మనం వెబ్సైట్ అది చూసినప్పుడు మనకి స్టార్స్ కానీ సో 5 స్టార్స్ 4 స్టార్స్ అవన్నీ కనిపిస్తాయి. సో ఏంటంటే మనకి రేటింగ్ సెట్టింగ్స్ అనేది కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్ ప్లాన్స్ ఏమన్నా కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను డొమైన్స్ కానీ సో ఏమన్నా మీరు ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నది మనం ఇంకా అప్గ్రేడ్ అనేది చేసుకోవడానికి కూడా సో దీని నుంచి మనం అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పర్చేస్ చేసింది కాబట్టి సో నాకు అప్గ్రేడ్ అని చెప్పేసి చూపిస్తుంది.
సో మామూలుగా యాన్యువల్ ప్లాన్ ఉంది అంటే ఇయర్ ప్లాన్ ఉంది అని చెప్పేసి మనకి చూపిస్తుంది. సో అందరికి టూల్స్ అర్థమైంది కదా, వర్డ్ ప్రెస్ లో టూల్స్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వర్డ్ ప్రెస్ లో టూల్స్ అందరికి అర్థమైంది కదా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే టూల్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ క్రియేషన్ లోకి వెళ్ళొచ్చు. రెస్పాండ్ అవ్వండి. సో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఫుల్ డౌట్ అని చెప్పేసి పెట్టారు కదా. సో వర్డ్ ప్రెస్ అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది సో వర్డ్ ప్రెస్ మన గూగుల్ మన మెయిల్ ఏదైతే ఉందో, సో ఇది నా పర్సనల్ మెయిల్ లోకి వెళ్ళి సో మనం వర్డ్ ప్రెస్ అని చెప్పేసి మనం టైప్ చేస్తాం, మనకి లాగిన్ ఇన్ వర్డ్ ప్రెస్ .com అని వస్తుంది. సో ఎవ్రీవన్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. సో ఇక్కడ నుంచే క్లియర్ చేస్తాను. సో ఇలా మనకి లాగిన్ అని చెప్పేసి ఉన్న తర్వాత సో మనం దాన్ని క్లిక్ అనేది చేస్తాం. సో నేను అది ఏంటంటే నాది ఆల్రెడీ లాగిన్ లో ఉంది కాబట్టి సో కంటిన్యూ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు లాగిన్ లో లేదు కాబట్టి సో మీరు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా షో అవుతుంది. సో మనకి సో ఇది ఏంటంటే వర్డ్ ప్రెస్. సో మనకి లోగో అనేది క్లిక్ చేస్తే ఇప్పటి వరకు కూడా మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఇప్పటి వరకు నేను చేసిన వెబ్సైట్స్ ఇవన్నీ. సో ఇలా ఏమన్నా కావాలంటే ఇలాగా కానీ సో ఇవన్నీ మనకి ఇప్పటి వరకు మనం ఏదైతే క్రియేట్ చేసామో సో అవన్నీ కూడా మనకి షో అవుతాయి. ఈ లోగో ఏదైతే ఉందో సో ఆ లోగోని క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చి మనం డాష్ బోర్డ్. సో ఇందులో మనం ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఒకవేళ మీరు జస్ట్ ఇప్పుడే ప్రెసెంట్ లాగిన్ అయి ఉన్నారనుకోండి, సో మనకి డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ సైట్ సెటప్ కానీ న్యూ లెటర్స్ కానీ సో ఇవి ఏమైతే ఉన్నాయో సో ఇవేమి కూడా మీకు కనిపించవు. సో నాది ఏంటంటే ఆల్రెడీ ఇందులో లాగిన్ అయి ఉంది, ఒక వెబ్సైట్ అనేది ఎడిటింగ్ లో ఉంది కాబట్టి సో నాకు ఇవన్నీ షో అవుతున్నాయి. సో మీరు కూడా అలాగే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత నుంచి మీకు కూడా ఇలాగే షో అవుతుంది. సో ఇప్పుడే లాగిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి ఎంటీగానే కనిపిస్తాయి. ఎవ్రీవన్ క్లియర్? సో ఏ వెబ్సైట్ అయితే చేస్తున్నారో ఆ వెబ్సైట్ కి సంబంధించి సో డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి డాష్ బోర్డ్ లో. హోమ్. సో నెక్స్ట్ టైం మనకి వచ్చి హోమ్. సో హోమ్ డాష్ బోర్డ్ లోనే అప్డేట్స్ అంటే సో ఇవే వస్తాయి. సో ప్లగ్ఇన్స్ కానీ థీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనకి అప్డేట్ అనేది జస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మై హోమ్ అని చెప్పేసి ఉంది కదా. సో మై హోమ్ అంటే మనం ప్రజెంట్ ఏదైతే ప్రజెంట్ వెబ్సైట్ అయితే మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఇంకో చూడండి, నేను ఇది ఎడిట్ చేస్తున్నాను అమ్మ డ్రెస్ షాప్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ కింద తీసుకొని సో నేను ఏదైతే వెబ్సైట్ ఉందో సో వెబ్సైట్ ని నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వెబ్సైట్ అనేది సో ఇంటర్ఫేస్ అనేది మై హోమ్ లో ఇలా కనిపిస్తుంది. మీరు ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తారో అది మీకు ఇలా షో అవుతూ ఇక్కడ సో ఈ ఇంటర్ఫేస్ లో అనేది మనకి షో అవుతుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ అంటే నేను ఫ్రీ డొమైన్ అనేది పర్చేస్ చేశాను. సో అందుకని నాకు ఏంటంటే మాన్యువల్ ప్లాన్ ఉంది, సో అంటే ఇయర్లీ ప్లాన్ ఉంది. సో మీరు ఏమైనా అప్గ్రేడ్ చేయాలనుకుంటే సో డొమైన్స్ కానీ మెయిల్స్ కానీ సో మీరు ఇందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి సో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే మనకి చూపిస్తుంది. సో ఇది ఏంటంటే గెట్ బ్యాక్ అంటే మనకి ఏమన్నా బ్యాకప్ మనం ఇప్పటి వరకు చేసిన వెబ్సైట్ అవన్నీ పోకుండా ఉండడానికి సో ఇందులో మనకి బ్యాకప్స్ కానీ ఫార్మ్స్ కానీ సో ఇవన్నీ మనకి సబ్స్క్రైబర్స్ కానీ
ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవడానికి మనకి అంటే కాకపోతే ఇవి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా చాలా మటుకు ఇందులో ఆప్షన్స్ ఏముంటాయంటే మనం ఏదైతే వర్డ్ ప్రెస్ తీసుకున్నామో సో అది ఫ్రీది కాకుండా పర్చేస్ చేస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని ఓవరాల్ అన్ని మనకి టూల్స్ అన్ని కూడా కవర్ అవుతూ వస్తాయి. సో మనది ఆల్మోస్ట్ ఫ్రీది కాబట్టి సో దానికి ఏంటంటే ఓన్లీ లిమిటేషన్ గా మాత్రమే మనకి ఆ టూల్స్ అనేది మనకి యూజ్ చేసుకోమని ఇస్తుంది. సో పోస్ట్స్, సో మనకి ఏమైతే పోస్టులు చేస్తామో అంటే ఇప్పటి వరకు ఏమైతే పోస్టులు పేజెస్ కానీ సో ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో మనకి యాడ్ పోస్ట్, సో మనకి ఏమన్నా ఇంకొకటి కేటగిరీ కావాలి సో దీనిలాగా ఇంకో పేజ్ కావాలంటే మనం యాడ్ పోస్ట్ అని చెప్పేసి చూసారా, యాడ్ పోస్ట్ అంటే మనకి ఇక్కడ మనం ఏం టైటిల్ పెడతామో ఆ టైటిల్ అనేది మనకి అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే డిజిటల్ సో మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ పబ్లిష్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఏదైతే పేజ్ కానీ సో పోస్ట్ కానీ క్రియేట్ చేయాలనుకున్నారో క్రియేట్ చేసిన తర్వాత మనం పబ్లిష్ అనేది చేసేవాలి. ఇదిగోండి, సో ఇంకోండి ఇక్కడ చూసారంటే పబ్లిష్ ఇంకోండి సక్సెస్ఫుల్ అని చెప్పేసి కానీ మనకు అలా మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూస్తే నేను డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాను. ఇంకోటి చూడండి ఇక్కడ మనకి పేజెస్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ అయ్యింది. సో ఇవి ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్న పేజెస్ లో మనకి నావిగేషన్ బార్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కేటగిరీ అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది ఇలాగా. సో కేటగిరీస్ మనకి ఏమైనా ఒక లింక్ నుంచి ఇంకో లింక్ వెళ్ళాలంటే సో కేటగిరీస్ అనేది మనం యాడ్ చేసుకొని సో దేనికి ఇస్తున్నాము అని చెప్పేసి మనం యాడ్ అనేది పెట్టుకొని సో యాడ్ అనేది చేసుకోవాలి. సో కేటగిరీస్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం అన్ని కూడా మనం ఫర్దర్ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ట్యాగ్స్, సో ట్యాగ్స్ అనేది కూడా సేమ్ అంతే. మనం ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేసుకుని ఒక్కొక్కరు ఎలా ట్యాగ్ చేసుకుంటాము సో మనం ఒక్క వెబ్సైట్ నుంచి వేరే దానికి వెళ్ళాలంటే కూడా మనం అలాగే ట్యాగ్స్ అనేది కూడా యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రీ దాంట్లో ఓన్లీ కేటగిరీస్ పోస్ట్ ఇవి మాత్రమే ఉంటాయి. సో మీడియా అంటే మనకి ఇందులో లైబ్రరీ కానీ సో ఇందులో మనం ఏమైతే ఇప్పటి వరకు ఇమేజెస్ మనం పోస్ట్ చేసాము సో ఇమేజెస్ పోస్ట్ అన్ని కూడా మనకి ఇక్కడ షో అవుతాయి. ఏమైతే పిక్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి సో ఇవి ఓన్లీ మనకి ఇంపోర్ట్ మీడియా. సో మనకి ఏమన్నా ఇంపోర్ట్ చేయాలన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే సో మనం ఇక్కడ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకోండి చూడండి, సో మనం ఎలా అనేది మనం ఇంపోర్ట్ కావాలితే సో ఇంకోండి గూగుల్ ఫొటోస్ నుంచి ఇక్కడ నుంచి సో అలా మనకి యాడ్ అనేది మనం చేసుకోవచ్చు. సో పేజెస్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను, పేజెస్ అన్నా పోస్ట్ అన్నా ఇంకోండి సో ఇలా మనకి వస్తాయి. మనకి యాడ్ కావాలంటే సో యాడ్ అనేది మనం క్లిక్ చేసుకొని సో మనకి ఏమన్నా యాడ్ కావాలంటే సో యాడ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అపియరెన్స్, సో ఇందులో మనకి థీమ్స్ ఉంటాయి. సో మనకి ఏదైనా థీమ్ కావాలంటే సో థీమ్ మనం అనేది సెలెక్ట్ చేసుకొని సో మనకి అదే యాక్టివ్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి వెబ్సైట్ అనేది మనకి యాక్టివ్ అనేది అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే ఇంకొంచెం చూసారు ఇక్కడ స్టార్ వేసి అవైలబుల్ ఆన్ ప్రీమియం. సో ఇవి ఏంటంటే ఓన్లీ మనకి మనీ పే చేస్తే మాత్రమే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది సో నేను యాక్టివ్ చేయాలంటే సో నాకు ఆటోమేటిక్ గా నాకు ఇవ్వండి 3360 ఏంటి ఓన్లీ మనకి ఇయర్ అంటే మాన్యువల్ ప్లాన్ మాత్రమే 1 ఇయర్. 1 మంత్ అయితే ఒకటి, 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి మనకి అలాగా మనకి ఏమన్నా కావాలంటే మనం ఇక్కడ నుంచి కూడా థీమ్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే యాక్టివ్ చేసుకోవచ్చు. మనకు కాకపోతే ఏంటంటే కంపల్సరీ మనీ అనేది పే చేయాలి. సో మనీ పే చేసిన తర్వాత మనకి మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ కి మనకి యాక్టివ్ అనేది అవుతుంది. సో ఫ్రీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది వర్డ్ ప్రెస్ మనకు. సో ఫ్రీ
సో ఫ్రీ అయినవి కూడా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో వెబ్సైట్ లో మనకి ఏమేమి ఉంటే ఫ్రీగా అనేది కూడా మనం ఇంకొన్ని చూసారు, ఇది ఫ్రీ. సో ఇది మనం క్లిక్ చేసి యాక్టివ్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆ వెబ్సైట్ లోకి అనేది మనకి థీమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో థీమ్ అంటే సో ఇక్కడ ఎలా చూపిస్తుందో అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్ అనేది కూడా మనకి అలాగే చూపిస్తుంది. సో ఎడిట్ కావాలంటే మనకి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ప్లగ్ఇన్స్, సో ప్లగ్ఇన్స్ ఏమేమి ఉంటాయంటే సో ప్లగ్ఇన్స్ ఇప్పటి వరకు మనం ఏమైనా థీమ్స్ కావాలన్నా సో మనకి బటన్స్ కావాలన్నా సో బటన్స్ అంటే ఇంకోటి ఇక్కడ అప్గ్రేడ్ అని చెప్పేసి ఉన్నాయం. సో మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వెబ్సైట్స్ అన్నిటికీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్స్ లో అన్ని బట్స్ కానీ సో లేదు అంటే లింక్స్ కానీ సో వెనకాతలో మూవ్ అవుతున్నట్టు కానీ సో ఇలా మనకి ఏమైతే యానిమేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయో సో అవన్నీ కూడా మనం ప్లగ్ఇన్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లగ్ఇన్స్ మనం ఏంటంటే సో సాఫ్ట్వేర్ టూల్ అని చెప్పేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అంటే సాఫ్ట్వేర్స్ ఏం చేస్తారంటే సో అలా రావాలంటే వాళ్ళు కంపల్సరీ కోడ్ అనేది ఇస్తారు. కోడింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి అలాగా రీడైరెక్ట్ అయ్యి సో ఆ ఫీచర్ అనేది వెబ్సైట్ లో కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఓన్లీ ఈ కోడింగ్ ఏమైతే ఉన్నాయో ఈ ఫ్రీ కాదు ప్లగ్ఇన్స్. సో ప్లగ్ఇన్స్ మనం పర్చేస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆ ఫీచర్ ఏదైతే ఉందో ఆ ఫీచర్ అనేది మనకి ఆటోమేటిక్ గా అప్లోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ యూజర్స్, మనకి ఎవరికైనా ఆ, మన యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే సో మనం యూజ్ చేసేది యూజర్స్ అనేది మనం యూజ్ చేస్తే సో మనకి డీటెయిల్స్ వాళ్ళ మెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ మనం ఇచ్చి సో సబ్మిట్ అనేది కొట్టాలి. నెక్స్ట్ టూల్స్, మనం ఏమన్నా ఇంపోర్ట్ ఏమన్నా చేసుకోవాలన్నా వేరే టూల్స్ నుంచి ఏమన్నా కావాలన్నా సరే మనం ఇంపోర్ట్ నుంచి మనం సెట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో మనకి టైటిల్ ఆప్టిమైజేషన్ అని చెప్పాను, కంటెంట్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వెబ్సైట్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వెబ్సైట్ లో మనం యూజ్ చేస్తాం. సో అందుకే ముందు మీరు ఆ బేసిక్స్ కానీ సో ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలి సో అవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనం వెబ్సైట్ అనేది చేసినప్పుడు వెళ్ళి బుక్ చూసుకోకుండా మన మన అంతటికి మనం చేసేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏఐ కానీ జెమిని చాట్ జిపిటి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే అప్డేట్ అయ్యి సో చాట్ జిపిటి ఏఐ ఇవి కూడా యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేయడం అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చేసి మనం వెబ్సైట్ అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్ లో మనకి ఏఐ చాట్ జిపిటి యూజ్ చేసి మనం కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏమైతే ఉన్నాయి సెట్టింగ్స్ అనేది మనం చూస్ చేసుకొని లాస్ట్ లో సేవ్ చేంజెస్ అనేది కూడా సో పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ వన్ క్లియర్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఇది లాగిన్ ఎవరైనా చేశారా, వర్డ్ ప్రెస్ లాగిన్ ఎవరైనా అయ్యారా? ఎనీ డౌట్స్ ఎవరీ వన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ క్లియర్ కదా? సో వెబ్సైట్ క్రియేషన్ లోకి వెళ్దామా? సో ఇప్పుడు వరకు మీరు ఏమైతే నేర్చుకున్నారో సో అవన్నీ కూడా మీరు ఇప్పుడు చెప్తే నేను ఆటోమేటిక్ గా మీకు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా చెప్తాను.
సో వర్డ్ ప్రెస్ ఎవరైనా లాగిన్ అయ్యి ఉన్నారా? సో వర్డ్ ప్రెస్ ఎవరైనా లాగిన్ చేశారా అప్పటి వరకు? ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. సో ట్రై చేస్తే మనకి అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సో నేను డౌట్స్ చెప్తాను, సో ఎలా చేయాలి ఏంటి అనేది. సో వితౌట్ కోడింగ్ తో అనేది మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు కాబట్టి. సో మనకి ఓపెన్ అవ్వగానే సో మనకి సో డబ్ల్యూ మీద క్లిక్ చేస్తాం. సో డబ్ల్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమైనా ఇప్పటికి వచ్చి ఏమన్నా సైట్స్ కానీ ఏమన్నా చేస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఇలా షో అవుతుంది. సో లేదు అంటే మనకి ఇవన్నీ కూడా బ్లాంక్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో యాడ్ న్యూ సైట్, సో యాడ్ న్యూ సైట్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ న్యూ సైట్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో క్రియేట్ ఇట్ యువర్ సెల్ఫ్, లేదంటే మెర్జ్ టు వర్డ్ ప్రెస్, మనం ఏదైనా కోడింగ్ కానీ సో ఏదైనా చేస్తామంటే సో అది మెర్జ్ టు వర్డ్ ప్రెస్ అని చెప్పేసి మనం చేయొచ్చు. సో లేదు క్రియేట్ విత్ ఏ అయితే ఉంటే సో ఆటోమేటిక్ గా మనకి మనీ అనేది పర్చేస్ చేసి సో క్రియేట్ అనేది చేయాలి. సో అయితే ఏఐతో ఏంటంటే సో ఫుల్లీ మనం ఏఐతో అనేది మనం ప్రాంప్ట్ ఇవ్వడం అనేది సో కంపల్సరీ నేర్చుకోవాలి. మినిమం కొంచెం అన్నా సరే నేర్చుకుంటే మనం సో మనకి ఏమన్నా ఉన్నా సరే ఇమేజెస్ ఏమన్నా కావాలని సో మనకి ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫుల్ వెబ్సైట్ అనేది సో దాని మీద క్రియేట్ చేయకూడదు. సో ఎందుకంటే మనం సేమ్ క్లయింట్ చెప్పినట్టే మనకి ఏఐ అనేది మనకి ఇవ్వదు. సో ఆటోమేటిక్ గా మనకి క్లయింట్స్ అనేది సో నచ్చదు కాబట్టి మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవాలి. అది మనం ఏంటంటే హ్యూమన్ బీగా మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చింది కదా, సో మనం క్రియేట్ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తాం. క్రియేట్ ఇట్ యువర్ సెల్ఫ్. సో మీకు డొమైన్ పర్చేస్ చేయాలి అని చెప్పేసి చెప్పాను. సో డొమైన్ పర్చేస్ చేయాలంటే మనకి డొమైన్ అంటే సో మనం ఏదైతే కేటగిరీస్ అది యూజ్ చేస్తామో సో కేటగిరీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఉమెన్స్ డ్రెస్సెస్ వరల్డ్ అని చెప్పేసి సో నాకు కావాలని చెప్పేసి నేను పెట్టాను. సో ఇదేంటి మేక్ ఇట్ యువర్స్ విత్ .com కానీ .blog కానీ సో అలా మనకి 350 డొమైన్స్ ఆప్షన్స్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇది మనం ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ అయితే సో బేకరీ అని, సో లేదు అంటే మెన్స్ కి సంబంధించి ఏమైనా కావాలంటే సో మనం ఎలాగా క్రియేట్ చేయమని డొమైన్ కావాలనుకుంటున్నామో సో అలాంటి డొమైన్ అనేది మనం సెర్చ్ బార్ లో సో సెర్చ్ చేస్తే సో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది అవుతుంది. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ అయిన తర్వాత మనం ఏంటి ఇంకొని చూడండి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంది. జస్ట్ మనకి ఇదేంటి ఇలాగా అవైలబుల్ గా ఉంది. సో .blog అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే డొమైన్స్. సో మనకి షో మోర్ అంటే ఇంకొంచెం షో మోర్. నేను ఏం చేశాను, ఉమెన్స్ డ్రెస్ వరల్డ్ కొంచెం రిలేటెడ్ గా ఏమన్నా కావాలని చెప్పేసి టైప్ చేశాను. సో ఇవన్నీ నాకు ఉమెన్ డ్రెస్సెస్ వరల్డ్ అని చెప్పేసి కానీ ఇవన్నీ సో మెనీ డొమైన్స్ అండ్ అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు ఇక్కడ సేల్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే యాడ్ కార్డ్ అనేది చేసుకుంటారు. సో యాడ్ కార్డ్ అనేది చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి సేల్ సేల్ అని చెప్పేసి చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ కొంతమంది షాపర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వీళ్ళు ఏంటంటే సో డొమైన్ అనేది పోతుంది అని చెప్పేసి సో వీళ్ళు యాడ్ కార్డ్ లో పెట్టేసుకోవడం కానీ సో లేదు అంటే డొమైన్ ఎవరైతే వర్డ్ ప్రెస్ ఉందో సో వాళ్ళతో మాట్లాడడం కానీ సో ఇలా మనకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో టైఅప్ అయ్యి సో వాళ్ళు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఏమైతే ఉంటాయో
సో వాళ్ళు అనేది పర్చేస్ చేసుకోవడానికి సో బ్లాక్ అనేది చేసుకుంటారు. ఇలాగా చూసారా, ART.com, .shop, .me, online, .store, .in. సో ఇలా ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి డొమైన్స్ అనేది ఉంటాయి. సో డొమైన్స్ అనేది పర్చేస్ చేయడానికి సో మనం ఒక సో మనకి ఎంతో మంది యూజ్ చేసేది ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పాను. సో డొమైన్స్ అన్ని కూడా మనం పర్చేస్ చేసేది, సర్వర్ పర్చేస్ చేసేది సో ఒకళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం పర్చేస్ చేస్తామని చెప్పాను. సో వాళ్ళ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? సో ఎవ్రీవన్, సో లక్ష్మి, శివప్రియ. సో డొమైన్స్ అనేది మనం పర్చేస్ చేస్తాం. సో అలా పర్చేస్ చేయడానికి పర్టికులర్ గా ఒకళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్పాను. సో మనకి ఆ, ఈ డిజిటల్ వరల్డ్ లో మనకి టాప్ 3 లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు. కానీ ఎక్కువ మంది చూస్ చేసేది సో ఫస్ట్ ఆర్ సెకండ్ ఎవరైనా సరే చెప్పండి. సో డొమైన్స్ పర్చేస్ చేయడానికి సో మనం ఒక దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. సో డొమైన్ కానీ, ఎక్స్టెన్షన్స్ కానీ, సో మన వెబ్సైట్ కి సర్వర్ కానీ ఈ 3 కూడా మనకి ఒకళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లక్ష్మి, శివప్రియ. సో ఎవరికైనా ఐడియా ఉందా? సో డొమైన్ పర్చేస్ చేయడానికి మనకి ఒకళ్ళు అంటూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డొమైన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి వెబ్సైట్ క్రియేట్ అవ్వదు, మనకి ఎస్సీఓ అవ్వదు, సోషల్. సో ఏది కూడా మనకు అవ్వదు. సో మెయిన్ పాయింట్ అదే. సో మీరు అదే మర్చిపోతున్నారు. సో మనం డొమైన్స్ అనేది పర్చేస్ చేయడానికి సో ఒకళ్ళంటూ మనం అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళని ఏమైనా ఐడియా ఉందా? హెచ్డిటిపిఎస్ అంటే మనకి అంటే అది వెబ్సైట్ సెక్యూర్ గా ఉందా లేదా అని చెప్పేది మాత్రం హెచ్టిటిపిఎస్. సో స్నిప్పెట్ అంటే రాంగ్. స్నిప్పెట్ అనేది కూడా రాంగ్. సో ఎందుకంటే స్నిప్పెట్ అంటే మీకు ఏం చెప్పాను? సో టైటిల్, మెటా, డిస్క్రిప్షన్ ఈ 3 కలిపి ఉన్నదాన్ని స్నిప్పెట్ అంటారు. సో నేను ఏం చెప్తున్నానంటే డొమైన్. సో మనం వెబ్సైట్ కి సంబంధించి డొమైన్ అనేది ఉంటుంది. ఆ డొమైన్ అనేది పర్చేస్ చేయడానికి సో మనం ఒకరిని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో గోడాడీ ఐడియా ఉందా? గోడాడీ. సో గోడాడీ ఇస్ రైట్ ఆన్సర్. గోడాడీ నుంచి మనం పర్చేస్ చేస్తామని చెప్పాను. బ్లూ హోస్ట్, గోడాడీ అని చెప్పేసి చెప్పాను. ఐడియా ఉందా? సో ఐడియా లేదు అంటే ఒక్కసారి టాపిక్ అనేది రిమైండ్ చేస్తాను. మనకి డొమైన్ నేమ్, ఎక్స్టెన్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో మనం ఇలా వెబ్సైట్ కి అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి దానికి సంబంధించి ఇప్పుడు నేను ఏం చెప్పాను? సో ఉమెన్ డ్రెస్సెస్ వర్డ్. సో ఉమెన్ డ్రెస్సెస్ వర్డ్. సో ఇదేంటి? ఇదంతా కూడా మనకి డొమైన్ మనం పర్చేస్ చేయడానికి ఉంటుంది. సో డాట్ తర్వాత ఉన్న ఏదైనా సరే మనం
ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ వెబ్సైట్ అంతా కూడా డేటా అంతా మనం సర్వ్ సేవ్ చేయడానికి మనం సర్వర్ లో డేటా అనేది సేవ్ చేస్తాం. ఎవ్రీవన్ క్లియర్ కదా ఇక్కడ వరకు? సో మీరు మెయిన్ పాయింట్, మనం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి డొమైన్ ఎవరి నుంచి పర్చేస్ చేయాలి అని చెప్పేసానంటే, సో గోడాడీ ఇస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చి బ్లూ హోస్ట్. సో ఇవి రెండు అనేది కూడా మెయిన్. సో ఇలా మనకి ఏదైనా సరే అది అవైలబుల్ గా ఉందా లేదా అని చూసి చెప్పేది ఏదంటే గోడాడీ. నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లూ హోస్ట్. సో బ్లూ హోస్ట్ అనేది కొంచెం అంత మనం పట్టించుకోము. సో ఎందుకంటే గోడాడీ ఏంటంటే, సో ఎక్కువ మంది యూజ్ చేసేది సర్వర్ అనేది మనకి ప్రీమియం గా దొరుకుతుంది. అండ్ మనకి మధ్యలో నెట్ అది ఆగడం కానీ, సర్వర్ బిజీ అవ్వడం కానీ, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం తక్కువ ఫేస్ చేసేది ఏదంటే మనకి గోడాడీ. సో గోడాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గోడాడీ అనేది వాడు మాత్రమే మనకి సర్వర్ కానీ, ఎక్స్టెన్షన్ కానీ, అండ్ డొమైన్ నేమ్ కానీ మనం పర్చేస్ చేస్తాం. ఇక్కడ నేను ఉమెన్స్ డ్రెస్సెస్ వర్డ్ అని చెప్పేసాను. ఇదంతా ఏంటంటే డొమైన్. ఓకే, సో ఇవన్నీ ఇలా ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉందో. ఇదంతా ఏంటంటే ఓన్లీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం కొనుక్కున్నాను అనుకోండి, సో 100 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కి నేను ఏం చేయాలంటే 2005 రూపీస్ అనేది నేను మాన్యువల్ గా పే చేయాలి. ఇంకోండి ఫస్ట్ నాకు 552 అనేది నేను పర్చేస్ చేస్తాను ఫర్ ది ఫస్ట్ ఇయర్. నాకు ఫస్ట్ ఇయర్ తర్వాత నుంచి ఎంత పడుతుంది, 987 అనేది ఈ డొమైన్ నేను కొనుక్కుంటే నేను ప్రతి ఇయర్ కూడా 987 రూపీస్ అనేది గోడాడీ బ్లూ హోస్ట్ కి నేను పర్చేస్ చేయాలి. ఇంకోండి పర్ ఇయర్ ఇయర్ మొత్తానికి వచ్చేస్తుంది 1860 అని చెప్పేసి. ఇంకోండి 89 ఫస్ట్ మనకి తక్కువ చూపిస్తుంది, కానీ తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ లో కూడా మనకి ఇయర్ తో కలిపి మనకి నెక్స్ట్ ఇయర్ లో వేసేస్తాడు. ఇంకో చూడండి 2997 ఇయర్ కి. సో మనకి ఇలా కాస్ట్లెస్ అనేది కూడా ఉంటది. సో మనం కాస్ట్ కానీ, ఇయర్ ప్లాన్ అనేది కానీ, సో ఇవన్నీ కూడా మనం చూసి మనం పర్చేస్ అనేది చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఫస్ట్ టైమే నాకు చూడండి, ఫస్ట్ టైం నాకు 73 రూపీస్ పడుతుంది 1 ఇయర్ వరకు. సో కొంతమంది ఏం చేస్తారు, ఇది తక్కువగా ఉంది కదా అని చెప్పేసి 73 అని కానీ 89 కానీ పర్చేస్ చేస్తారు. తర్వాత నుంచి వాడు ఏం చేస్తాడంటే ఇయర్ కి దాన్ని డబల్ రెన్యువల్ అనేది చేసేస్తాడు. సో మీరు ఆల్రెడీ ఉమెన్ డ్రెస్సెస్ వరల్డ్ .online అని చెప్పేసి పర్చేస్ చేశారు. సో మీకు వెబ్సైట్ ట్రాఫిక్ కానీ ఇదంతా కూడా బాగుంది. సో మనకి సేల్స్ అయిన కూడా అవుతున్నాయి. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, కంపల్సరీ ఇదే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అందరికి అలవాటు అయిపోయింది. సో మనకి బ్రాండింగ్ అవేర్నెస్ అనేది కూడా మనం వెబ్సైట్ కి ఇంప్రూవ్ అయిపోయింది. సో అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, సో ఇదే కంపల్సరీ ఉంచుకుంటారు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ డొమైన్ అయితే యూస్ చేశారో లాస్ట్ మీరు బిజినెస్ తీసేసే వరకు కూడా ఆ డొమైన్ అనేది యూస్ చేసుకోవాలి. సో మనం డిఫరెంట్ గా యూస్ చేస్తే మనకి ట్రాఫిక్ జనరేట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం మనం క్లయింట్స్ ని కూడా మోసం చేసినట్టు అవుతుంది. సో మనకి అలా చాలా మనకి మనీ అనేది కూడా మనకి సేవ్ అవ్వదు. సో ఎవరివన్ క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, సో ఎంత కాస్ట్ లో అనేది కూడా మనం చూసుకొని బై చేసుకోవాలి. 73 రూపీస్ అని ఇప్పుడు మనం ఫస్ట్ డే సో తక్కువ పడుతుంది అని చెప్పేసి బై చేస్తే మనం ఇంకా అలా కంటిన్యూ చేస్తాం కాబట్టి, సో వాడు ఏంటంటే సో చచ్చినట్టు వీళ్ళు ఇక్కడే కంపల్సరీ కొనాలి చేయాలి అని చెప్పేసి కాస్ట్ అనేది డబుల్ త్రిబుల్ అనేది చేస్తారు. సో గోడాడీ వాడే కాదు, బ్లూ హోస్ట్ అయినా సో ఏదైనా సరే కంపల్సరీ ఇలాగే ఉంటుంది. సో మనం చూసుకున్నప్పుడు మాత్రం ఆ ఇయర్ కానీ, సో 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ, సో ఒకేసారి మనం అంటే మన బిజినెస్ ఇంకా తీయము అని చెప్పేసి మనకు ఐడియా ఉంటే చేయొచ్చు. సో స్టార్ట్అప్ బిజినెస్ లు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియదు. సో వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా 1 ఇయర్ కి 6 మంత్స్ కి అనేది రెన్యువల్ అనేది చేపించుకుంటారు. సో అలా 6 మంత్స్ కి 1 ఇయర్ కి రెన్యువల్ చేపించుకుంటే మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను.
సో మీరు ఏమి రెస్పాండ్ అవ్వకపోతే నాకు తెలియదు కదా మీకు అర్థమవుతుందా లేదా అనేది. సో ఇలా మనం పర్చేస్ చేసుకుంటాం కదా, ఇవన్నీ ఏంటంటే మనీ పెట్టి యూజ్ చేసుకోవే వాళ్ళకి. మనది ఏంటంటే అంతా ఫ్రీ కాబట్టి సో ఇంకో స్టార్ట్ ఫ్రీ. సో స్టార్ట్ ఫ్రీ అనేది క్లిక్ చేస్తాం. దేర్ వాజ్ ఏ ప్లాన్ ఫర్ యూ. సో మనకి ఏంటి ప్లాన్స్ అనేది రెడీగా ఉంది, పర్సనల్ కావాలి ప్రీమియం. సో మనం ఏంటంటే జీరో అంటే ₹1 కూడా మనం పే చేయకుండా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇది ఏంటంటే మామూలుగా నేర్చుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. తర్వాత మనం క్లయింట్స్ కి మాత్రం ఇలా ఫ్రీ దాంట్లో చేయకూడదు. సో స్టార్ట్ విత్ ఫ్రీ. ఇంకోండి, నేను ఇక్కడ మీకు ఇక్కడ సైట్ టైటిల్ చూస్తే ఇంకోండి, womensdressesworld.wordpress.com. సో మీకు ఇంకోటి చూసారు, నేను ఏంటంటే ఫ్రీది కాబట్టి నాకు ఆటోమేటిక్ గా డాట్ తర్వాత wordpress.com అనేది సో వాడే ఇచ్చేస్తారు. సో ఎందుకంటే మనం ఫ్రీ అనేది మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి సో మనకు ఆటోమేటిక్ గా వర్డ్ ప్రెస్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మీరు ఇన్షాట్ ఏమన్నా యూజ్ చేసినా సో వాడు ఏంటంటే వాళ్ళ లోగో అనేది మనకి ఇచ్చేస్తాడు, ఆటోమేటిక్ గా తీసుకుంటాడు. సో ఎందుకంటే వీడు ఫ్రీగా అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ లోగోతో అనేది మనకి ప్రమోటింగ్ అనేది చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఫ్రీ అని చెప్పేసి మనకి wordpress.com అనేది అని చెప్పేసి ఇస్తారు. ఇంకోండి, నేను ఏదైతే డొమైన్ అనేది క్రియేట్ చేస్తానో ఆ డొమైన్ అనేది నాకు ఇక్కడ షో అవుతుంది. ఇంకోండి, సైట్ అనేది ఎడిట్, ఆల్రెడీ సైట్ అనేది క్రియేట్ అయిపోయింది, అలా ఉండాలి ఏంటి అనేది. ఇంకోండి చూసాను, ఇంటర్ఫేస్ అనేది మీరు ఎలా పర్చేస్ చేయగానే సో ఇంటర్ఫేస్ అనేది ఇలాగ అవుతుంది. సో ఎవరి వన్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? సో రెస్పాండ్ అవ్వండి. సో టుమారో కూడా మనం ప్రాక్టికలే పెట్టుకుందాం. సో ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది క్రియేట్ చేసాము. టుమారో మీరు చెప్తేనే నేను డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ వరకు అనేది నేను చేస్తాను. ఓకే కదా? సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. సో మీకు నోట్స్ నేను ఎక్కడ వరకు అయితే మీకు థియరీ అనేది అయ్యిందో సో అక్కడ వరకు ప్రాక్టికల్ చేపిస్తాను. అండ్ అక్కడ వరకు మీకు నోట్స్ అనేది నేను ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను. సో ఎవరైనా చూసారా నోట్స్ ఓపెన్ చేసి అందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నోట్స్ అనేది మీరు ఆ, వేరేగా మీరు రాసుకున్నా పర్లేదు. సో మీరు అది జిరాక్స్ తీయించుకొని సో మీరు మాన్యువల్ గా యూజ్ చేయాలన్నా సరే ఓకే. కాకపోతే ఏంటంటే ప్రతి దాన్ని కూడా చదవండి. సో చదివి అర్థం చేసుకొని సో దాని ప్రాసెస్ ఏంటి అనేది కంపల్సరీ తెలుసుకోండి. సో టుమారో కూడా ఆల్మోస్ట్ ప్రాక్టికలే ఉంటుంది. తర్వాత డే ఆఫ్టర్ టుమారో ఒకవేళ అప్పటికి కంప్లీట్ అవ్వకపోతే సో మళ్ళీ ప్రాక్టికల్ తీసుకొని ఇప్పుడు వరకు అయితే థియరీ ఏదైందో సో అదంతా కూడా మనం ప్రాక్టికల్ గా అయితే మనం చేద్దాం. సో ఇప్పుడు వరకు ఏంటంటే మనకి డొమైన్ పర్చేస్ చేయడం అండ్ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వడం వరకు అయిపోయింది. సో ఇప్పుడు వరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలంటే సో ఫస్ట్ నుంచి చెప్తాను. సో టూల్స్ లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో టూల్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా ఓకే. సో మనకి డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ అయితే మనం ఏదైతే వెబ్సైట్ ఇప్పుడు నేను వెబ్సైట్ ఇంకోండి ఉమెన్స్ వర్డ్ ఉమెన్స్ డ్రెస్సెస్ వర్డ్ అని చెప్పేసి ఉంది కాబట్టి సో నాకు ఆటోమేటిక్ ఇది మాత్రమే చూపిస్తుంది. సో మీరు ఏదైతే లాగిన్ అయి ఉంటారో అది మాత్రం మనకి డాష్ బోర్డ్ లో షో అవుతుంది. అప్గ్రేడ్స్ అంటే ఇప్పుడు నేను డొమైన్ అనేది పర్చేస్ చేశాను. సో అలా మనకి డొమైన్ అది పర్చేస్ చేసినప్పుడు మనకి పక్కన అప్గ్రేడ్ అని కానీ సో ఇయర్లీ ప్లాన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో మనం కూడా ఇయర్లీ ప్లాన్ అలాగా అని చెప్పేసి మనం పర్చేస్ చేయడానికి మనకి అప్గ్రేడ్ అనేది చూపిస్తుంది. సో మనకి ఎలా కావాలంటే సో ఇందులోంచి వెళ్ళి మనం డొమైన్స్ ఏమైనా కావాలంటే మనం డొమైన్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్డ్ ప్రెస్ అనేది మనం క్లయింట్ చేయాలని అనుకుంటే సో మనం ఇది నేర్చుకోవడం
అయితే మనకు అంత ఇంపార్టెంట్ లేదు అప్గ్రేడ్ అనేది. ఏంటంటే మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత చేయాలనుకుంటే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో పోస్ట్ మనం ఏదైతే పోస్టులు ఇప్పటి వరకు క్రియేట్ చేస్తామో పోస్టులు అన్ని కూడా వస్తాయి. ఇంకా ఇప్పటికి వచ్చి మనం ఏమీ చేయాలి, ఓన్లీ ఆ ఏదైతే డొమైన్ అనేది పర్చేస్ చేస్తామో అక్కడ వరకు చూపిస్తుంది. కానీ ఇంకొన్ని వాడు మాన్యువల్ గా ఒకటి చేసి ఇచ్చేస్తాడు. సో అది ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు, కావాలంటే అది మనం డిలీట్ అనేది చేసుకొని సో మనకు కావాల్సిన పేజెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ పోస్ట్ అంటే మనకి ఇందులో ఏమైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఇంకా ఫర్దర్ గా ఇంకోండి. సో ఇలా యాడ్ అనేది ఇక్కడ మనం టైటిల్ అనేది ఇస్తే పబ్లిష్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను చేయట్లేదు ఎందుకమ్మంటే మళ్ళీ టుమారో చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా మనకి సో అదే తీసుకుంటది కాబట్టి నేను చేయట్లేదు, జస్ట్ మామూలుగా చూపించాను. సో కేటగిరీస్, సో మనం ఏదైతే లింక్స్ అవి ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి అలా కేటగిరీస్ అనేది అవుతుంది. సో మీడియా అంటే ఇప్పుడు వరకు మనం ఏమైతే ఇమేజెస్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము, సో ఇమేజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ షో అవుతాయి. నేను ఇందాక వెబ్సైట్ కి తెచ్చుకున్నాను. సో ఈ వెబ్సైట్ కి నేను ఇంకా ఇమేజెస్ ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందాక వెబ్సైట్ కి ఒక అమ్మాయి ఫోటో మొత్తం హౌస్ ఫొటోస్ అన్ని వచ్చినాయి. ఇక్కడ మీరు చూస్తే నో మీడియా ఐటమ్స్ ఫోల్డర్ ఇప్పుడు వచ్చి నేను ఏ ఇమేజ్ కూడా నేను డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి సో ఇక్కడ నో ఇమేజెస్ అని చెప్పేసి చూపిస్తుంది. పేజెస్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, నెక్స్ట్ సర్వీసెస్, హోమ్, ఏమైతే పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు మనకి సో ఇలా మనకి షో అనేది అవుతుంది. సో అపియరెన్స్ అంటే థీమ్స్, ఆటోమేటిక్ గా మనకి ఏ థీమ్ కావాలి సో అన్ని కూడా మనకి ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది. ఏ థీమ్ కావాలో సో ఆ థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పైన చూస్తే బ్లాగ్స్ ఒకటి ఇంకోండి, బిజినెస్ కి, స్టోరు, ఆర్ట్, డిజైన్ అని చెప్పేసి అబౌట్, ఇక్కడ మోర్ అంటే ఇంకోండి ఏమేమి ఉంటాయో అవన్నీ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ పరంగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా కాలేజ్ అంతా కూడా బాగుంది. సో ఇలా మనకి ఏమైనా థీమ్ బాగుంది అంటే మనం దాన్ని యాక్టివ్ అనేది చేసుకోవచ్చు. సో ప్లగ్ఇన్స్, ఇదేంటంటే టూల్స్, స్మాల్ టూల్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్. సో మనకి ఏదైతే ప్లగ్ఇన్స్ ఉంటాయో ఆ ప్లగ్ఇన్స్ ద్వారా మనం సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో కావాలన్నా సో అలా మనం ప్లగ్ఇన్స్ అనేది యూజ్ చేసి సో మనం అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో మరి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డొమైన్ అనేది మీరు మనీ పెట్టి పర్చేస్ చేస్తే మనకి ప్లగ్ఇన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను డొమైన్ ఫ్రీగా పర్చేస్ చేశాను జీరో పేమెంట్ తో. సో ఇప్పుడు నేను ఏమి ప్లగ్ఇన్స్ యూజ్ చేసి సో ఇందులో 790 పెట్టి నేను బై చేస్తున్నా యోస్ట్ ఎస్ఈఓ, సో నాకు ఈ డొమైన్ కంటే రాదు. సో ఎందుకు రాదంటే ఇది ఫ్రీది కాబట్టి సో ఆటోమేటిక్ గా పనిచేయదు. సో పర్చేస్ చేస్తే రెండు మనం పర్చేస్ చేసినవి యూజ్ చేయాలి. యూజర్స్, ఎవరికైనా మనం యూజర్స్ మన అడ్మిన్ మన డాష్ బోర్డ్ ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు ఎడిట్ చేయాలనుకుంటే సో మన అడ్మిన్ డాష్ బోర్డ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. సెట్టింగ్స్ లో మనకి సైట్ టైటిల్, ఐకాన్, ఇవన్నీ కూడా మనకి యూఆర్ఎల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా టైమింగ్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఎవరి క్లియర్ కదా. సో టూల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో మొత్తం అన్ని కూడా మిమ్మల్ని అడుగుతాను. సో ఇప్పుడు వరకు చెప్పిన దాంతో కూడా సో మీరు చెప్తే మళ్ళీ నేను డొమైన్ అనేది పర్చేస్ చేస్తాను. సో అన్ని మీరు చెప్పిన బట్టే నేను చేస్తాను. సో మిస్టేక్ ఉన్నా నేను మాట్లాడను. సో ఇప్పుడు మీకు మిస్టేక్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో టుమారో నేను ఎవరిని అడిగితే వాళ్ళు సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చెప్పాలి. ఓకే.